ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మొదటి సూచన ఏమిటంటే, ఈ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేశాము. ఈ ఫలితాల్లో కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాటికి సూచించే పరిహారాల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే, ఈ ఏప్రిల్ 1 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత వాటికి పరిహారాల వీడియో అప్లోడ్ చేస్తాను నేను. దాన్ని చూసి చెప్పిన విధంగా పాల్గొనవచ్చు. 2 ముఖ్యమైన సూచన ఏమిటంటే, మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ 2026 ఉగాది నుంచి శ్రావణ పౌర్ణమి దాకా, ఇంచుమించు ఆగస్టు చివరి దాకా కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. దశమహావిద్య సాధనతో పాటుగా అనేక మంత్ర సాధనలు చేస్తున్నాం. అందువల్ల ఎవరిని వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయాలి అనుకుంటే అలాంటి వారి కోసం శనివారం, ఆదివారం కేటాయించడం జరిగింది. మిగతా రోజుల్లో నాకు రోజు మధ్యాహ్నం 3-4 దాకా రోజుకి 8 గంటలు 9 గంటలు జపంలోని పూజల్లోనే ఉంటాము. అందువల్ల కలవడం వేరు కాదు. ఎవరన్నా ఫోన్లో మాట్లాడాలి అర్జెంట్ అనుకుంటే సాయంత్రం 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. మా ఈ సాధనలు సోమవారం, శుక్రవారం దాకా ప్రతి వారం ఉంటాయి. శని, ఆదివారాలు జాతక పరిశీలన కోసం కేటాయించడం జరిగింది. వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు ఆ 2 రోజులు వచ్చి కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రండి. స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీటి మెసేజ్ కూడా చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ 15 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. టెంపరెన్స్ కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ కప్స్. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయాల్లో కానీ చిక్కులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోకపోతే. ఎవరికి ఎలాంటి వాగ్దానాలు ఇవ్వద్దు. ఏదైనా ఆలోచన చేసినా, ఏదైనా పని చేయాలనుకున్నా 1-2 సార్లు ఆలోచించండి. చాలా ముఖ్యమైన సూచన ఏంటంటే, ఎవరికి ఎలాంటి వాగ్దానం చేయొద్దు. వాగ్దానం చేసి అది మీరు చేయలేక, చేస్తే ఏమవుతుందో తెలియక అయోమయం గురయ్యి ఇబ్బంది పడే అవకాశం, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అలాగే మీరు చేసిన నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆలోచించండి. ఒకసారి చేసింది రైటా రాంగా ఆలోచించి అవసరమైతే నిర్ణయాల్ని మార్చుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. మీరు మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ డెత్ కార్డు తీసుకోవాలి. ఎస్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 9 ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో జీవితంలో కొత్త రకాల మార్పులు, కొన్ని కొత్త రకాల అవకాశాలు, ఏదో చేయాలి, ఏదో సాధించాలి తాపత్రయం కొంత. ప్రస్తుతంకి వస్తే కొంత పరిస్థితులు తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ భంగాలు, స్థానచలనాలు, మాట పడ్డము, ఆర్థికమైన నష్టాలు, నోటి దగ్గర వచ్చింది చేయి జారిపోవడం, ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అవకాశాన్ని ఏది వదులుకోవద్దు. మనకు సామెత చెప్తారు, మేనమేషన్లు ఎక్కడితే ఆగుతుందా అంటారు. అంటే మనకి ఓ పురుడు వస్తుంది, మనం ముహూర్తం కోసం ప్రయత్నాలు మొదలెట్టే ముహూర్తం చూడటం, పురుడైతే ఆగదు కదా. అందువల్ల జరిగిపోతుంది. అందువల్ల మీరు ఆలస్యం చేసి వచ్చే ఇబ్బంది మీరు కారణం అవ్వకుండా చూసుకోండి. ఫ్యూచర్ కార్డు పర్వాలేదు, సమస్యలను తట్టుకుంటారు, సర్దుకుంటాయి. మళ్ళీ ఓ 15 రోజులు మళ్ళీ కొంత నార్మల్ సిచ్యువేషన్కి వస్తుంది, కొంత సర్దుకునే అవకాశం కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 2 ఆఫ్ సోర్డ్స్, సామాజికంగా ఎస్ ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా కొంత ఒత్తిడి ఉంటుంది, సామాజికంగా పర్వాలేదు. కుటుంబపరంగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంత సపోర్ట్ తక్కువ ఉంటుంది, అన్యోన్యత తక్కువ ఉంటుంది, కొంత కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఎవరు కూడా ఒక మాట మీద రారు. సామాజికంగా అయితే బాగానే ఉంటుంది, గౌరవం, గుర్తింపు ఉంటాయి. సామాజికంగా పర్వాలేదు. చెప్పుకోదగిన సమస్యలు, ప్రత్యేకంగా సమస్యలు అంటే ఏమీ ఉండవు సామాజికంగా. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఇదే చెప్తుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం. ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఆర్థికమైన వనరులు దెబ్బతింటామంటే ఉద్యోగం లేదా వ్యాపారం. వ్యాపారం మనం కూడా చూద్దాం. మనం
ఉద్యోగంలో మాత్రం జాగ్రత్తగా లేకపోతే నిర్లక్ష్యంగా మాట్లాడినా అహంకారంతో ఉన్నా కానీ ఉద్యోగం సమస్య వస్తే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో వెళ్ళాలి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగం దొరికే అవకాశం కొంతవరకు కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎయిట్ ఆఫ్ కప్స్, అంత అనుకూలంగా ఉండదు. దేని మీద మీ మనసు లగ్నం కాదు. సమస్యలు మీరే కారణం అవుతూ ఉంటారు. ఏదైనా ఇబ్బంది అంటూ వస్తే మీరే కారణం అవుతూ ఉంటారు. అలా కాకుండా చూసుకోండి. సమస్యలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, సహనంతో ఉండాలి. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కాదు. మనుషుల మీద సమాజం మీద చిరాకు వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి పార్ట్నర్స్ విడిపోయే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? టూ ఆఫ్ కప్స్, కొంత అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా కండిషన్లుగా ఇస్తారు. ఓ 10 రోజులు ఖచ్చితంగా ఇచ్చేయాలి అంటారు. 11 రోజు అయితే వాళ్ళు గొడవ పెట్టేస్తారు. అలాగుంటుంది వ్యవహారం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా అవసరమైతేనే తీసుకునే తప్ప లేకపోతే వద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం రాదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఎంపరర్, గౌరవం కాపాడుకోవాలి. జీవితాన్ని అనుభవించాలి, అట్ ది సేమ్ టైం గౌరవం కాపాడుకోవాలి. ఉన్న డబ్బు ఖర్చు పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోవాలి. తొందరపడ్డారా, డబ్బులు ఖర్చు పెట్టేశారా, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అనుభవించడం అంటే పరిమితంగా మినిమంలో లైఫ్ లీడ్ చేయాలి 15 రోజులు మీరు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ పెంటికల్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? లవర్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? వరల్డ్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్, మగవారికి సంబంధించి పర్వాలేదు, కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది, సహాయం తీసుకోవాలి. ఒక సామెత ఉంటుంది, బంగారం బెళ్ళకి గోడ జరిగే అవసరం అని చెప్పని. అలా మీరు సహాయం తీసుకోవాలి, సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే అవకాశం చూసుకోండి. ఆడవారు, మీ ప్రయారిటీ సరిగా అవ్వకపోతే ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. మీ శ్రీవారు మీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీ మీద ఎక్కువ దీనికి అటెన్షన్ పెడితే మీరు పట్టించుకోరు. నిర్లక్ష్యంగా ఉండి నిర్లక్ష్యంగా మాట్లాడము, ఎమోషన్స్ ఎక్కువగా చూపించడం, కోపం ఇలాంటి తగ్గించుకుంటే లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనవసరంగా మూడో మనిషి కోసం భార్యాభర్తల మధ్య తగాదాలు, అనవసరం పట్టుదల పెరిగే అవకాశం మొదటి వారం అంతా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం కూడా అలాగే ఉంటుంది. కొంత సపోర్ట్ తక్కువ ఉంటుంది, కోఆపరేషన్ తక్కువగా ఉంటుంది మొదటి వారం అంతా కూడా. ఫైనాన్షియల్ మ్యాటర్స్ రీత్యా కానీ ఇంకేదైనా కానీ అనవసరం పట్టుదలలో పోయి వీటి మూలంగా కొంత సరిగ్గా రిలేషన్ మెయింటైన్ అవ్వదు, దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సంతానపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు, సంతానానికి బాగుంటుంది, సంతానానికి వృద్ధి కలుగుతుంది, సంతానానికి ఎలాంటి సమస్యలు ఏం ప్రత్యేకంగా బాగానే ఉంటుంది. విద్యార్థుల వేళ కూడా బాగుంటుంది, చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు, గుర్తింపు గౌరవాలు వస్తాయి, మర్యాదపూర్వకంగా ఉంటుంది, మంచి అవకాశం జీవితంలో బాగుంటుంది అంతా కూడా. నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 4వ పాదం వాళ్ళకి మూన్. అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? హై ప్రిస్టెస్. జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. విశాఖ నక్షత్రం వాళ్ళు సహనంతో ఉండాలి. ఈ చెప్పిన ఇబ్బందులు కూడా విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి. సహనంతో ఉండాలి, చాలా మాట పడే అవకాశం ఉంటుంది, పరిస్థితులు చేజారిపోతూ ఉంటాయి. మీకంటే వయసులో స్థాయిలో కింద వాళ్ళు చిన్నవాళ్ళు మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలి. పట్టించుకోవద్దు, ఇది కూడా పట్టించుకోవద్దని చెప్పినది ఈజీ కాదు, కానీ తప్పదు అంతే. అనురాధ నక్షత్రం వాళ్ళు మొహమాట మొదలుపెట్టాలి. మీకున్న సమస్య మీరు చెప్పుకోవాలి, మీకు ఏం కావాలో మీరు అడగాలి, ఇబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేయాలి. 3-4 రోజులు ఇబ్బందులు తర్వాత బాగానే ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బాగుంటుంది, 4వ తరగతి బాగుంటుంది, జాయ్ఫుల్గా ఉంటుంది లైఫ్, సంతోషంగా కాలం గడుపుతారు, అన్ని రకాలకు కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది. పరిహారం ఏం చేసుకోవాలి? విశాఖ వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఇల్లంతా దిష్టి తీయించుకోండి, సూర్యుని దుర్గా జపం చేయించుకోండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? స్టార్, మీ నక్షత్ర జపం చేయించుకోండి, కిలింపవ దానం ఇవ్వండి, నక్షత్ర హోమం చేసుకోండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ సోర్ట్స్, మీ ఇల్లు కార్తవీర్య దిగ్బంధనం చేయించుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాయ నమః జపం చేసుకోండి, కార్తవీర్య దిగ్బంధనం చేయించుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా 3వ తరగతి జరుగుతుంది, లెవెల్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. వీటికి సంబంధించి ఈ రాశి ఫలితాలతో వీడియో అందజేస్తాను చూడండి. శుభం భూయాత్.